హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక గ్రాండ్ డిజైన్ అండి. కొంచెం చూడ్డానికైతే గ్రాండ్గానే కనిపిస్తుంది. సో అది డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను. దానికి వచ్చేసి ముందుగా అయితే 2 కలర్స్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్క కలర్ అయితే 200 స్టాండ్స్ పోసుకొని గమ్ అయితే అప్లై చేశాను. నీడిల్స్లోకి వచ్చేసి 13 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను. డిజైన్ ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి 6 mm బీడ్స్ అండ్ ఒక చిన్న రింగ్స్ అండి. ఈ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఎక్కువ మగ్గం వర్క్లోకి యూజ్ చేస్తారు ఆ రింగ్స్ వచ్చేసి. సో నీడిల్లోకి వచ్చేసి 13 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను కదండి. సో శారీ కింద నుంచి అయితే నీడిల్ని ఫస్ట్ పైనుంచి శారీ కింద నుంచి పైకి అనేస్తున్నానండి. సో మనకి కొంచెం పొడుగు ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి మనం లాక్స్ అయితే వేస్తాం కదా, ఒక 2 లాక్స్ వేయాల్సి వస్తుంది. సో కొంచెం పొడుగు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ నీడిల్లోకి 2 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ అయితే ఎక్కించుకొని ఒక చివర ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని ఈ విధంగా అయితే సిల్క్ థ్రెడ్ లోపలికి అనుకున్న తర్వాత ఒక 6 mm బీడు, ఒక స్మాల్ రింగ్ అండి. ఇది ఒక స్మాల్ రింగ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 6 mm బీడ్ అయితే తీసుకొని ఈ విధంగా థ్రెడ్ అనేది వెనక్కి లాగాలండి. బీడ్స్ అనేవి లోపలికి వెళ్తాయి సిల్క్ థ్రెడ్ లోపలికి. మనం ఇక్కడ ఒక లాక్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే థ్రెడ్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో బీడ్స్ కూడా కదలవు. మనం నెక్స్ట్ ఇంకొక లాక్ వేయాల్సి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ కలర్ అండి. ఇలా 3 అయితే వేసుకోవాలండి. ఇలా అయితే 3 వేసుకోవాలండి. నా దగ్గర అయితే పట్టు థ్రెడ్స్ అండ్ బీడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. కొరియర్ అయితే చేస్తాను. సో ఈ విధంగా అయితే ఇంకొకసారి కూడా ఇలానే 6 mm బీడు, 1 రింగ్, స్మాల్ రింగ్స్ అండి ఇవి. అండ్ ఇంకొక థ్రెడ్ బ్యాంగిల్స్లో కూడా యూజ్ చేస్తారు ఈ స్మాల్ రింగ్స్ వచ్చేసి. దాని మిడిల్లో పూజ అది స్మాల్ బీడ్స్ అయితే అంటించడం కోసం అయితే యూజ్ చేస్తారు. సో ఈ రింగ్స్ అయితే ఇంకొకసారి కూడా వేసుకొని ఇలానే లాక్ అయితే వేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి అయితే తీసుకోవాలి, ఇంకొక లైన్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇంకొకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ పొడుగు అయితే ఉంచుకోండి, లాక్స్ వేసుకోవాలి కాబట్టి. సో ఈ విధంగా అయితే ఇంకొకసారి అయితే తీసుకోవాలండి. ఈ డిజైన్ అయితే చూడ్డానికి సింపుల్గా ఉన్నా కానీ గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి. సో చూడండి, శారీకి అయితే బాగా సెట్ అయింది ఈ డిజైన్ అయితే వచ్చేసి. ఈ విధంగా అయితే 3 వేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ అలానే ఉంచుకోవాలండి. మిడిల్ వన్ అయితే హాఫ్ ఆఫ్ చేసుకోండి. హాఫ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిడిల్ వన్లో హాఫ్ అను ఫస్ట్ వన్ అయితే కలిపి ఒక లాక్ అయితే వేసుకోండి, స్లోగా వేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే టైట్గా అనుకోండి. నెక్స్ట్ మిడిల్ వన్ హాఫ్ అండ్ లాస్ట్ వన్ అయితే కలిపి ఇంకొక లాక్ అయితే వేసుకోండి. ఈ విధంగా అయితే 2 లాక్స్ అయితే వేసుకున్న తర్వాత మనకి 2 కుచ్చులు అనేవి పడతాయండి. సో ఆ గ్యాప్లో వచ్చేసి 2 కుచ్చులు అయితే పడతాయి. సో కుచ్చులు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే పక్కన థ్రెడ్ ఊరికే ఇటు కలిసిపోతుంది కాబట్టి. సో థ్రెడ్ అనేది చిక్కులు పడకుండా అయితే నిదానంగా అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే స్లోగా తీసుకోవాలండి. థ్రెడ్ని తీసుకున్న తర్వాత పక్కనున్న థ్రెడ్ని అనేది కొంచెం పక్కకు అనేసేయాలండి. సో పక్కకు అనుకుని కొంచెం పక్కకి అనేసి నెక్స్ట్ జెరీ థ్రెడ్ అయితే తీసుకోండి. నార్మల్ ఇడిలోకి 2 స్టాండ్స్ అయితే ఎక్కించుకోండి జెరీ థ్రెడ్. ఈ విధంగా 3-4 లాక్స్ అయితే వేసుకొని 1 ఇంచ్ 1.5 ఇంచ్ మీకు ఎంత పొడుగు కావాలనుకుంటారో అంత పొడుగు అయితే ఉంచుకొని కట్ చేసుకోవాలండి. సో చూడండి, చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఈ విధంగా 4 లాక్స్ అయితే మనం థ్రెడ్ అనేది పక్కకు పెట్టుకోవడం వల్ల మనకి కలవలేదండి. సో పక్కనున్న థ్రెడ్కి వచ్చేసి అలా విధంగా పక్కకైతే అనుకోవాలి. నెక్స్ట్ మనము 1 ఇంచ్ 1.5 ఇంచ్ పొడుగు అయితే ఉంచుకోవాలి. నేను 1 ఇంచ్ అయితే ఉంచానండి. అన్నీ 1 ఇంచు నాకు టోటల్ వచ్చేసి 2 థ్రెడ్స్ పట్టాయండి. 2 థ్రెడ్స్ పట్టాయి. పింక్ 2 థ్రెడ్స్ అండ్ ఇది బ్లూ కలర్ వచ్చేసి 2 థ్రెడ్స్ అయితే పట్టాయండి. బీడ్స్ అయితే కౌంట్ ఉండదండి. మనకి ఏంటంటే బీడ్స్ చాలా తక్కువగా పడతాయి. సో ఈ డిజైన్కి వచ్చేసి ఒక 15 రూపీస్, 10 to 15 రూపీస్ బీడ్స్ అయితే సరిపోతుందండి.
సో ఈ విధంగా అయితే ఇంకొకటి కూడా వేస్తున్నాను. మనము పక్కనది చిక్కు పడకుండా మిడిల్లో అయితే ఒక ఫింగర్ అనేది పెట్టుకొని నిదానంగా వేసుకోవాలండి. చిక్కు పడుతుంది, లేకపోతే థ్రెడ్ అనేది చిక్కుపట్టి కట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఫింగర్ని అయితే పెట్టుకొని ఇంకొకటి అయితే కుచ్చు వేసుకోవాలి. టోటల్ మనకి 90 రూపీస్ వరకు అయితే మెటీరియల్కి వచ్చేసి పడుతుందండి. 90 to 100 రూపీస్ మెటీరియల్కి అయితే పడుతుంది. సో ఈ డిజైన్కి అయితే 100 రూపీస్ మెటీరియల్ అయితే పడుతుంది. సో ఈ విధంగా అయితే మనం ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని 2 ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని అయితే మనం కట్ చేసుకోవాలండి ఈక్వల్గా. శారీ మొత్తం వేసాక డిజైన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. ఫైనల్గా ఒక ఫోటో అయితే యాడ్ చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫైనల్గా అయితే డిజైన్ అయితే ఇది అండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. చూడడానికి సింపుల్గా ఉన్న చాలా నీట్గా ఉంది. ఫైనల్గా అయితే శారీ మొత్తం వేసాక చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది శారీ మొత్తం వేసాక. చూడడానికి సింపుల్గా ఉన్న గ్రాండ్గా అయితే కనిపిస్తుందండి. సో ఫైనల్గా ఒక ఫోటో యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.